ఎన్నికలపై మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సర్వే నిర్వహించింది. సి ఓటర్తో కలిసి సర్వే చేసింది ఇండియా టుడే సంస్థ. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని చెప్పి అంచనా వేస్తోంది. ఎన్డీఏ కూటమికి 335 సీట్లు దక్కుతాయంటోంది. అలాగే ఇండియా కూటమికి 166 సీట్లు వచ్చే అవకాశం ఉందంటోంది. దాంతోపాటు ఒకసారి డీటెయిల్గా గ్రాఫిక్ రిప్రజెంటేషన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎవరి వైపు ప్రజలు ఉన్నారు అనే అంశానికి సంబంధించి సర్వే నిర్వహించింది. ఒకసారి ఆ సర్వేలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కి ఎన్ని, ఒకసారి ఆన్ స్క్రీన్ చూస్తున్నారు మీరు. ఇండియా టుడే సి ఓటర్ సర్వే చేపట్టిన ఆ సర్వేలో బీజేపీకి 304, అలాగే కాంగ్రెస్కి 71, అలాగే ఇతరులకి 168 సీట్లు వస్తాయని చెప్పి ఇండియా టుడే సి ఓటర్ సర్వే చెబుతోంది. దీంతో పాటు ఒకసారి కూటమి గురించి చూసే ప్రయత్నం చేద్దాం. ఎన్డీఏ కూటమికి 335 సీట్లు వస్తాయని చెప్పి అంచనా వేస్తోంది. 45% ఓట్ షేర్తో. అలాగే ఇటు ఇండియా కూటమికి 166 సీట్లు వస్తాయి, 38% ఓట్ షేర్తో. అలాగే ఇతరులకి 42 సీట్లు వస్తాయి, 17% ఓట్ షేర్తో అంటూ కూడా ఇండియా టుడే సి ఓటర్ సర్వే చెబుతోంది. ఒకసారి ఇండివిజువల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు దక్కచ్చు, అలాగే ఇతరులకి ఎన్ని సీట్లు రావచ్చు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బీజేపీకి కేవలం బీజేపీకే 304 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి చెబుతోంది ఇండియా టుడే సి ఓటర్ సర్వే, 40% ఓట్ షేర్తో. అలాగే కాంగ్రెస్కి 71 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తోంది, 19% ఓట్ షేర్తో. అలాగే ఇతరులకి 41% ఓట్ షేర్తో 168 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇండియా టుడే సి ఓటర్ సర్వే చెబుతోంది. ఒకసారి అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. మొత్తం డిసెంబర్ 15, 2023 నుంచి జనవరి 28, 2024 ఈ మధ్యలో సర్వే చేసింది ఇండియా టుడే సి ఓటర్ సంస్థ. దీంతో మొత్తం ఈ సర్వేకు ఎన్ని శాంపిల్స్ సేకరించిందంటే 1,49,092 శాంపిల్స్ను సేకరించి ఈ సర్వే ఫలితాలు చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు స్థానాల నుంచి 1,49,092 శాంపిల్స్ని సేకరించి దాంట్లో నుంచి తీసిన సర్వే ఫలితాలను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మొత్తం ఇండియా టుడే సి ఓటర్ చేసిన సర్వేలో బీజేపీకి 304 సీట్లు, కేవలం బీజేపీ సీట్లే 304 సీట్లు వస్తాయని చెప్పి చెబుతోంది. దాంతోపాటు కాంగ్రెస్కి 71 సీట్లు వస్తాయని చెప్పి అంచనా వేస్తోంది, 19% ఓట్ షేర్తో. బీజేపీకి 304 సీట్లు, 40% ఓట్ షేర్తో. కాంగ్రెస్కి 71 సీట్లు, 19% ఓట్ షేర్తో. అలాగే ఇటు ఇతరులకి సెకండ్ హైయెస్ట్ కింద చెప్పుకోవాలి, 168 సీట్లు వస్తాయి, 41% ఓట్ షేర్తో. ఇప్పుడు ఒకసారి కూటమిల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బీజేపీ కూటమి ఎన్డీఏకు 335 సీట్లు వస్తాయి, 45% ఓట్ షేర్తో అంటూ కూడా ఇండియా టుడే సి ఓటర్ సర్వే చెబుతోంది. అలాగే ఇక ఇండి కూటమి కాంగ్రెస్, అలాగే దాంతోపాటు ఇతర మిత్రపక్షాలకు సంబంధించి కూటమి కింద మాట్లాడుకుంటే ఇక్కడ 166 సీట్లు ఇండియా కూటమికి దక్కుతాయని కూడా చెబుతోంది, 38% ఓట్ షేర్తో. అలాగే ఇక ఇతరులకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ 17% ఓట్ షేర్తో 42 సీట్లు దక్కించుకుంటారు ఇతరులు అంటూ కూడా ఇండియా టుడే సి ఓటర్ సర్వే చెబుతోంది. చాలా ఇంట్రెస్టింగ్ గానే చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక 2024 జనవరి 28 ఆ తర్వాత చూసాం ముఖ్యంగా ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో. ఇటు మమతా బెనర్జీ, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, లేకపోతే బీహార్లో జరిగిన పరిణామాలు నితీష్ కుమార్కి సంబంధించి కావచ్చు. ఇక ఇటువంటి పరిణామాలు ముందు జరుగుతాయా అని క్వశ్చన్ మార్క్ కూడా ఇక్కడ వినిపిస్తోంది. కూటమి బలహీన పడుతోందనే మాట వినిపిస్తున్న తరుణంలో జరిగిన ఈ సర్వే ఎంతవరకు ఈ నెంబర్స్ ఇలాగే నిలవచ్చు, ఇంకా కూటమి బలపడితే, వచ్చే రోజుల్లో కూటమి బలపడితే కనుక మీకు కనిపిస్తున్న సీట్ నెంబర్స్ ఏవైతే ఉన్నా, సీట్ల సంఖ్య ఏదైతే ఉందో అది కాస్త హెచ్చు తగ్గులు ఉండొచ్చు అన్న మాట కూడా వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకి చూసుకుంటే కేవలం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక వస్తే ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు అనే అంశానికి సంబంధించి ఇండియా టుడే సి ఓటర్ సర్వే చేసింది సి ఓటర్. ఆ సర్వే ఫలితాలను మీరు చూస్తున్నారు. ఇక్కడ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించి 45% ఓట్ షేర్తో 335 సీట్లు. అలాగే ఇండియా కాంగ్రెస్
కాంగ్రెస్తో పాటు మిత్రపక్షాల కూటమి 38% ఓటు షేర్తో 166, ఇతరులు 17% ఓటు షేర్తో 42 సీట్లు దక్కించుకుంటారని చెప్పి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, చాలా ఇంట్రెస్టింగ్ ఫలితాలనే చెప్పుకోవాలి, చాలా ఇంట్రెస్టింగ్ సర్వే ఫలితాలనే చెప్పుకోవాలి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ కావచ్చు, లేకపోతే ఇన్ఫాక్ట్ టీఎంసీ కావచ్చు, లేకపోతే ఢిల్లీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, లేకపోతే ఇటు బీహార్కి సంబంధించి ఎటువంటి పరిణామాలు జరిగే చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ ఎటువంటి అంచనా ఉంది? కాంగ్రెస్కి సంబంధించి ఎటువంటి అంచనాతో ఉంది? ఇక రాబోయే ఎన్నికల్లో దాదాపుగా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే అంశానికి సంబంధించి ఇండియా టుడే అలాగే ఇండియా టుడే పాటు సి ఓటర్ సర్వే అంచనా వేసింది. మరి ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది ఇండియా టుడే సర్వే. మరి చూసుకున్నట్లయితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో 335 సీట్లతో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది. ఇండియా కూటమికి 166 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇతరులకు 42 సీట్లు వస్తాయని పేర్కొంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లను బీజేపీ సొంతంగానే సాధిస్తుందని చెప్పి ఇండియా టుడే సర్వే తెలిపింది. బీజేపీ కాంగ్రెస్ సొంతంగా 304, బీజేపీ 304, కాంగ్రెస్ 71 సీట్లను సొంతంగా సాధిస్తాయని చెప్పేసి తెలుస్తుంది. మరి అయితే ఇక మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే దాదాపుగా ఇక ఇండియా మొత్తంలో కూడా సర్వే ఈ విధంగా వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ విధంగానే వచ్చింది. ఎన్డీఏకు 44.4% ఓట్లు, ఇండియా కూటమికి 38.3% ఓట్లు షేర్ వస్తుంది. ఇతర జాతీయ ప్రాంతీయ పార్టీలకు 168 సీట్లు వస్తాయని అంచనా వేస్తారు. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ కు 19 సీట్లు పెరుగుతాయని చెప్పేసి సర్వే అంచనా వేస్తుంది. ఇది దేశ రాజకీయాల్లో ఒక కుదుపని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కొంత బీజేపీకి మాత్రం ఈ సర్వే అంత ఆశాజనకంగా కనిపించట్లేదు. ఎందుకంటే బీజేపీ 400 సీట్ల టార్గెట్ గా పెట్టుకుంది. 400 సీట్లను కైవసం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. కానీ ఇండియా టుడే సర్వే మాత్రం ఆ రకంగా ఇవ్వలేదు. ఇండియా టుడే సర్వేలో కేవలం 335 సీట్లు మాత్రమే ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉంది. అందులోనూ బీజేపీకి సొంతంగా 304 మాత్రమే వస్తుంది. అంటే గతంతో పోలిస్తే ఇంకా తక్కువ సీట్లు వస్తున్నట్టుగానే ఇండియా టుడే సర్వే చెప్తుంది. వాస్తవంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈసారి ఎన్నికల అస్త్రం అనేది అయోధ్య రామ మందిరం మొత్తం ఉత్తరాదిని ఊడ్చేస్తుంది. ఉత్తరాది మొత్తాన్ని కూడా బీజేపీ మొత్తంగా కూడా కైవసం చేసేసుకుంటుందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి ఉత్తరాది మొత్తంలో కూడా పెద్ద రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేసి పారేస్తుంది. ఒక దక్షిణాది మినహాయించి మిగతా అంతా కూడా కుదిపేస్తుంది. ఈ నేపథ్యంలో 400 సీట్లు దాటిపోతాయి బీజేపీకి అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నప్పుడు కూడా ఇప్పుడు వచ్చిన ఇండియా టుడే సర్వే బీజేపీకి కొంత నిరాశగానే కలిగించిందని చెప్పొచ్చు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం లోక్సభ ఎన్నికలపై మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సర్వే చేపట్టింది. సి ఓటర్తో కలిసి సర్వే చేసింది ఇండియా టుడే సంస్థ. 2024లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని చెప్పి అంచనా వేస్తోంది. ఎన్డీఏ కూటమికి 335 సీట్లు, ఇండియా కూటమికి 166 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తోంది.